ఇక్కడ ఉన్నది ఇది లిఫ్ట్. ఇది దీని తర్వాత ఇది రౌండ్గా ఉంది కదా, ఈ రౌండ్గా పిల్లరింగ్ చేసి పెద్దగా చేసిండ్రు. ఇటు షాపింగ్సే, అటు సైడ్ షాపింగ్సే. ఈ టోటల్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంటుండొచ్చు. ఈచ్ సైడ్ ఈ రోడ్లో 1 కిలోమీటర్ ఉంటుంది, అవతల సైడ్ 1 కిలోమీటర్ ఉంటుంది టోటల్గా. అంతా కింది సైడు పైన అంతా పార్కింగ్ ఉండి కింద షాపింగ్ మాల్స్ పెట్టాడు. ఇదే వేల నుంచి స్ట్రైట్ ముందుకు వెళ్తే మస్జిద్ చూడడానికి వెళ్ళొచ్చు అనమాట. ఇక టికెట్ కౌంటర్లో కూడా మొత్తం చెక్ చేస్తారు, పంపిస్తారు. ఇది ఎక్సిలేటర్, ఫ్లాట్ ఉన్న ఎక్సిలేటర్. ఇది చాలా ఎక్సిలేటర్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం 6 కిలోమీటర్ ఉందట. మొత్తం టోటల్గా 6 కిలోమీటర్లని ఇట్లనే నడుచుకుంటూ వెళ్ళి ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉంటుంది మస్జిద్. ఆ మస్జిద్ను చూడడానికని బయలుదేరినాము. స్టార్టింగ్లో పెద్ద గ్లోబ్ ఉంది. ఆ గ్లోబ్ తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇందాక షాపింగ్స్ అన్నీ చూసినాం కదా. ఆ షాపింగ్స్ తర్వాత ఈ కింది టికెట్ చెకప్ అయిపోయిన తర్వాత ఈ కింద ఇలాగా ఉందన్నమాట. ఇటు నుంచి కొద్దిగా కిందికి డౌన్ అవుతుంది. ఇక వెనకాల ఇలా ఉంది. వెనక నుంచి వచ్చాం కదా, మళ్ళీ ఇది ఇలా ఉంది. కొద్దిగా డౌన్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇగో మస్జిద్ దగ్గరికి వచ్చాము. మస్జిద్ దగ్గరికి వచ్చే లోపల యాక్చువల్గా ఇది ఎక్సిలేటర్ ఇక్కడ ఉంది. ఎక్సిలేటర్ మీద రాకుండా మేము ఇలాగా లిఫ్ట్ మీద వచ్చాము. ఆడ లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ మీద వచ్చాము. ఇక్కడ ఆటోమేటిక్ డోర్స్, స్కానర్, సెన్సార్ డోర్స్. ఇది మస్జిద్. అంత కిందికి వెళ్ళి తీసుకొచ్చాడు వాడు అంతా. ఇది మస్జిద్. యాక్చువల్గా మేము ఈ లాంగ్ లెంత్ దూరంలో అటు చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల దగ్గర యాక్చువల్గా మేము వెహికల్ మీద వచ్చి అక్కడ దిగిపోయాము. ఆ కింది నుంచి ఇలాగ వచ్చామన్నమాట. అది అటు సైడ్ రోడ్ ఉంది కదా, ఇట్లా అసలు చివర్లో రోడ్లో ఇది రోడ్డు. వెహికల్స్ వస్తున్నాయి చూడండి అటు నుండి అట్లా. సో ఇది మస్జిద్. వీడియో తీయాలంటే ఇక దృశ్యాలను తీయాల్సిందే. ఎందుకంటే ఈ అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేశారు. ఈ పక్కననే మళ్ళీ ఈ పాంటం ఉంది చాలా పెద్దగా. ఈ లైటింగ్ తోటి నిర్మించారు. ఇట్లా టవర్, ఇవి టవర్స్, ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్ కూడా పెట్టారు. ఇట్లాగా ఇట్లా వాటర్ ఉన్నది కూడా మళ్ళీ ఇలాగా ఇట్లా పెట్టారు. యాక్చువల్గా ఈ ఎంట్రన్స్లో మనకు లోపల మస్జిద్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇచ్చారు ఇక్కడ. ఇక మూన్ కూడా వచ్చింది చూడండి. ఒక మస్జిద్ ఏదైతే టవర్ ఉందో
టవర్ పక్కన ఇన్సైడ్ ఇట్లా ఉంది. ఈ డోమ్ ఇది ఇగో ఇలా లోపల సైడ్ ఇటు సేమ్, అటు సైడు మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ ఉంది. ఇలా చాలా లెంత్గా ఉంది. ఈ నుంచి నియర్లీ అబౌట్ ఒక 100 మీటర్ల పొడవు ఉండొచ్చు. అటు ఇటు 100 మీటర్ల, ఈ సైడ్ కూడా 100 మీటర్ల పైన ఉంటుంది. ఇటు సైడ్ కూడా మళ్ళీ మస్జిద్ సెంటర్లో ఓపెన్ ప్లేస్. ఇగో ఇదిగో ఇలాగా మస్జిద్. మాస్క్ అయినప్పుడు ఇవన్నీ తీసేస్తారు. ఇదిగో ఇలాగా ఇంత అద్భుతమైనటువంటి మాస్క్ చాలా బాగా కట్టారు. సూపర్. ఇలాగా అండ్ మా సిస్టర్ ఇక వాళ్ళు కూడా కొద్దిగా ముస్లిమ్స్ లాగానే తయారయ్యారు చూడండి. ఇలా కంపల్సరీ అదేది పైన దుపట్టా కప్పుకోవాలి కంపల్సరీ. అది లేనిది ఎంటర్ ఇయ్యరు. ఓకే. ఓకే. ఈ ట్రీ కటింగ్ చూడు ఎంత బాగా చేశారు. బాగుంది. ఇవి అన్నీ మొత్తం ట్రీస్, అన్ని ట్రీస్ ఇలాగనే ఉంటాయి ఈ గార్డెన్లో మొత్తం. అవి ఆ బ్యాక్ సైడ్ చీకటి కనబడేది కూడా అంతా ఇదే తింది. ఇలాంటి చెట్లే. కూలరు లోపలికి వెళ్తుంది అది.
చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎత్తైనటువంటి టవర్స్ ఉన్నాయి కదా, అవి రోడ్ల పైన మన దగ్గర ఐమాక్స్ లైట్స్ అన్నమాట. ఆ ఐమాక్స్ లైట్స్ అవి ఒక లక్షల ఐమాక్స్ లైట్స్ ఉన్నాయి ఇక్కడ. 150 కిలోమీటర్స్ అబుదాబి నుంచి దుబాయ్కి 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్ల దూరాన ఈ ఐమాక్స్ లైట్స్ ఉంటాయి. మేము ఇందాక వచ్చినట్లుగానే మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఇది ఎగ్జిట్ అనమాట. ఇది ఎక్సిలేటర్. ఎట్లా వస్తే ఎక్సిలేటర్ పై నుంచి ఎగ్జిట్ అవుతుంది ఇలాగా. ఏవైతే డ్రెస్సులు వేసుకున్నట్టున్నారు కదా వీళ్ళు వేరే ఫిలిపియన్ కంట్రీ వీళ్ళు ముస్లింలు గారు. ఇక్కడ డ్రెస్సులు కొనుక్కొని ఈ రకంగా వాళ్ళు ధరించిండ్రు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సాంప్రదాయాలను గౌరవించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా డ్రెస్ వేసుకున్నారు. ఈ మస్జిద్ యొక్క మోడల్ ఇది ఇలా ఉంది. మస్జిద్ మోడల్. సో ఇట్లా ఇవి డిఫరెంట్ మస్జిదులు. ముందు ఉన్న మోడల్ ఇక్కడ మస్జిద్, ఇది వేరే మస్జిద్. ఆ మధ్యలో కూడా వేరే మస్జిద్. మసీదు చూసినట్లుగానే ఉంది. శాంతి చాలా బాగుంటుంది. ఇదే మస్జిద్ నేను దగ్గర చూడడానికి వచ్చింది. సైడ్లో పిల్లర్స్ కానీ అన్నీ టోటల్గా కన్స్ట్రక్షన్ అంతా ఇచ్చిండు. అన్నీ షాపింగ్స్, సెక్యూరిటీ షాపింగ్స్.